హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పండు మిరపకాయల పచ్చడితో 1 ఇయర్ పాటు నిల్వ ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే పండు మిర్చిని 1 కేజీ అయితే తీసుకున్నానండి. వీటిగా శుభ్రంగా తొడిమెలు తీసి పొడిగుడ్డతో తుడిచి పక్కన అయితే కొద్దిసేపు ఆరబెట్టాను. మన టేబుల్ మీదనే. ఎండలో అయితే పెట్టకూడదండి, ఆరబెట్టడం అంటే ఎండలో కాదు. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కాయలు పడితే అంత తొందరగా మిక్సీలో అయితే నలగవు కదండి. కాబట్టి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితేనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు సీజన్ కదండి, బాగా దొరుకుతాయి. ఇలా దొరికినప్పుడే మనం సీజన్లోనే వీటిని స్టోర్ అయితే చేసుకోవాలి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక దగ్గరగా అయితే పోసుకోవాలి. కేజీ మిరపకాయలకైతే ఖచ్చితంగా కొలత అండి, అది గిద్దె గ్లాస్ అంటాం దాన్ని మనము. గిద్దెడైతే సరిపోతుంది. అది మనం కొలతల్లో అయితే తూకంలో అయితే 100 గ్రాములు ఖచ్చితంగా వస్తుంది. కేజీకి 100 గ్రాముల ఉప్పు. ఇలా ఇప్పుడైతే ఆ గ్లాసుడు ఉప్పు తీసుకున్నాను నేను. ఉప్పు తీసుకొని ఈ ముక్కల్ని మొత్తం చిన్న చిన్నగా ఒక జార్లోకి అయితే తీసుకుందాము. చిన్న చిన్నగా అలా ఉప్పు కరెక్ట్గా ఉంటేనే మనకైతే బూజు రాకుండా ఉంటుందండి. ఎప్పుడైనా ఉప్పు కరెక్ట్గా ఉంటేనే పచ్చళ్ళు తొందరగా చెడిపోవు. అలా ఇప్పుడు మనం మిక్సీలో చిన్న జార్లోనే పట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద జార్లో అయితే తొందరగా మెదగవండి. చిన్న జార్లో అయితే తొందరగా అయిపోద్ది. కొద్దిగా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా కొద్దిగా ఉప్పు వేసుకుంటూ కొంచెం అయితే ఇలా పట్టుకొని అంతా ఒక దాంట్లో అయితే పోయాలండి. ఇలా తొందరగా ఈజీగా అయిపోద్దండి. దీనికి ఏదో గ్రైండర్ కోసం అవసరం లేదు. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. మిక్సీలో కూడా బాగానే ఉంటుందండి. ఈ కారం అన్నింటిలో చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఇప్పుడు మనం పచ్చింతకాయ తొక్కు పెట్టుకున్నాం, సీజన్లో మనకు దొరుకుతాయి కాబట్టి. పచ్చింతకాయని కూడా స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడన్నా ఈ పచ్చింతకాయ తొక్కులో ఈ ఎండుమిరపకాయల కారం వేసుకొని మిక్సీ పట్టుకొని లేదా రోట్లో అయినా రుబ్బుకొని తాలింపు పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. అలాగే మామిడికాయల సీజన్లో కూడా మనం పచ్చి మామిడికాయల ముక్కలు సన్నగా తురుముకొని ఈ కారం కొంచెం అందులో వేసుకొని మిక్సీ కూడా అవసరం లేదండి, మీకు కొంచెం కలుపుకొని రోట్లో వేసి దంచుకొని తాలింపు పెట్టుకున్నా కూడా సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఎర్రగా మంచిగా బాగుంటుంది, చూపులకు కూడా తినడం కూడా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే కారం ఉండదు, పిల్లలు కూడా ఇష్టపడతారు. మనం కూడా ఈ రోజుల్లో కారం అయితే ఎక్కువ తినలేకపోతున్నాం కదండి. కారం అయితే అసలు ఎందుకంటే ఈ పండు మిర్చిలో కారం అస్సలు ఉండదండి. మన మీద టమాటా పచ్చడి రుబ్బుకొని తిన్నట్టు ఉంటుంది. అలాగే దీన్ని చికెన్లో కూడా వేసుకోవచ్చండి, వెరైటీగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎర్ర కలర్ఫుల్గా ఉంటుంది. చికెన్లో కూడా ఈ కారం వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. చేపల పులుసులో ఇలా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చండి. సేమ్ ఎట్లంటే మనం మంచి పచ్చికారంగా చాలా బాగుంటుంది అసలు. ఇలా చేసుకొని తింటే చూడండి మీరు, నేను చెప్పాను కానీ చాలా అయితే బాగుంటుంది. గోంగూర, ఇప్పుడు మనం ఉప్పు గోంగూర కూడా అండి, మనము ఇప్పుడు ఇది సమ్మర్ కదా, కొంచెం గోంగూర కనుక మంచిగా వస్తుంది. ముదిరిపోయిన గోంగూర తీసుకొని కూడా మనం ఉప్పు గోంగూర పెట్టుకొని మనకు తినాలి దొరకని టైంలో ఇలా ఈ పండు మిరపకాయల కారం వేసుకొని ఆ గోంగూరని వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అసలు చెప్తుంటేనే మీకు నా నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి, అంత బాగుంటుందండి. దీని టేస్ట్ కూడా వేరేనే. లేదు అట్లా కాకపోయినా ఇప్పుడు మనం కొద్దిగా చింతపండుని వేడి నీళ్ళల్లో కూడా నానబెట్టేసుకొని ఇదే కారంలో చింతపండు కొద్దిగా ఒక టమాటా వేసుకొని రుబ్బి తాలింపు పెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు దీని టేస్ట్ వేరండి. దీని టేస్ట్ దానికి కానీ దీని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది, అంత బాగుంటుందండి. ఇలా అంతా మనం రుబ్బుకొని ఒక గిన్నెలో తీసుకొని దీన్ని మొత్తం కలబెట్టుకోవాలండి. ఇలా మొత్తం కింది మీదకి ఉప్పు అంతా కలిసే విధంగా ఇలా అయితే కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి ఒక గాజు ఉంటుంది కదా గాజు బాక్స్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ, ప్లాస్టిక్ అయితే చాలా అవాయిడ్ చేయాలండి. గాజు గ్లాస్ దాంట్లోనే పెట్టి లేదా జాడీలలో చిన్న జాడీలను దొరుకుతాయి కదా, జాడీలలో పెట్టుకొని కూడా ఇలా స్టోర్ అయితే చేసుకోవాలండి. 1 ఇయర్ పాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు కరెక్ట్గా పడితే మనకు అసలు ఎటువంటి బూజు రావటం కానీ టేస్ట్ మారటం కానీ కలర్ మారటం కానీ అయితే ఉండదు. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా నిల్వ చేసుకొని చూడండి ఒకసారి ఎలా ఉంటుందో, ట్రై చేసి అయితే చూడండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.